ఇది చాలా గొప్ప పని. ఇది చేయడం కూడా చాలా కష్టమే. అయినా దేవుడానికి ఆరోగ్యం ఇచ్చి ఎంతవరకు నడిపించారు. దాని గురించి నేను ధర్మము మరి ప్రతిష్ట చేసి సంఘానికి మందిరాన్ని అప్పగించడం ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధులైన మీ మహాప్రభుత్వం అయితే ఈ దోసని దోసలను ప్రేరేపించి సర్వస్వలను ప్రేరేపించి ఒక చక్కని మందిరము కట్టడానికి మీరు పనిచేస్తున్నారు. ఇది మనుషులు కట్టలేదు, వ్యవస్థాపక కార్యక్రమం ఈ రూపంలో అనేక ప్రేరేపించి అనేక చక్కని మందిరాన్ని కట్టడానికి మీకు మీ దాసుడికి ఇచ్చారని స్తోత్రాలు. ఇది తరతరాల వరకు జ్ఞాపకార్థంగా ఉంటారని నమ్ముతున్నాను. నీకు ఈ స్థలంలో ఉంచండి, నీకు ప్రాణాయామ సన్నిధి స్థలంలో ఉంచండి. నీ మందిరం అడిగిన ప్రతి వారు నియమించండి. ఆయన ప్రార్థన చేస్తున్న ప్రతి వారు స్వస్థపరచండి. అనేక మంది కొత్త నుంచి రక్షించబడ సహాయం చేయండి. ఆయన నేను ఆశీర్వాదం పెట్టిన రానించున్నాను. ఏ విధంగా చేతనైనా మళ్ళీ ఆత్మ రక్షించాలి ఆశవాన్ని కలిగి ఉండాలని సహాయం చేయండి. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మందిరాన్ని కట్టారు. ఆయన అది మీ స్తోత్రాలు చెల్లించుతున్నాను. మీ కృప వారి మీద ఉంచండి. ఇక మందిరాన్ని తెచ్చిన వారికి అప్పగించుతున్నాను. సహాయం చేయండి. స్థానాన్ని దీవించండి, కీడు తొలగించండి, పరిశుద్ధపరచండి. ఆయనతో అడుగు పెట్టించిన ప్రతి బిడ్డను దీవించండి. దేవుని కృపను బట్టి దీన్ని ప్రతిష్ఠ చేస్తున్నాను. పరిశుద్ధులైన మా ప్రభు ఇదిగో మందిరాన్ని రేపని కత్తిరించి ఆయన వారికి అప్పగించుతున్నాను. సహాయం చేయమని ప్రార్థించుతున్నాను. ఈ దీవుల స్థలంలో ఉంచిన ప్రభు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామము పేరిట రేపని కత్తిరించుతున్నాను. తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా లోనికి రండి. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన
ఆగలోడు కట్టారు. మన యేసుకే చెల్లించెదము ఆస్తులను ప్రేమించి వారికి ఇచ్చిన మందిరము కొరకే మీకు వందనాలు. అంతేకాకుండా ప్రభువా వారు ఉండడానికి ఇచ్చినటువంటి ప్రభువా ఈ నివాసము కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంత ఆశ్చర్యకరుడు అద్భుతమైన మా తండ్రి మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువారు నివసించేటటువంటి కాపురమునకు ప్రభువా ఈ రూముకు మేము ప్రభువా నీ నామం పేట రిబ్బన్ కట్ చేసి ఉండగా మీరు ఇందులోనికి మాతో పాటు ఉన్నారని నమ్ముతున్నాము తండ్రి. దీవెనకరము ఆశీర్వాదకరముగా వేరుకరముగా ఉంచుమని యేసు క్రీస్తునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమారునికి పరిశుద్ధాత్మక నామములో దీనిని ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. పరిశుద్ధ పరిశుద్ధ ప్రార్థన చేసుకుందా అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సకల ఆశీర్వాదముల కారణభూతుడమైన యేసు స్వామి మీ శ్రేష్టమైన అద్భుత నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీ దాసుని ఎన్నుకొని నీ పనిని భుజస్కంధాల మీద మోపి ఈ భూభాగానికి నడిపించి నీ సంపూర్ణ